వాళ్ళు కొంత సమయం తీసుకుంటుండొచ్చు మన గురించి. కానీ నాకైతే డెఫినెట్గా ఒక నమ్మకం ఉన్నది, వాళ్ళు పదవులు ఇచ్చినా ఇయ్యకపోయినా నేను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండి నా చివరి నెత్తుటి బొట్టు వరకు కూడా నేను ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం సేవ చేస్తూనే చనిపోవాలనేటువంటి ఒక ఖచ్చితమైన అభిప్రాయం కలిగి ఉన్న. పదవులు ఇప్పుడు వచ్చినా రేపు వచ్చినా రాకపోయినా నాకు గొంతు ఉన్నది, నాకు ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం, ఆ గొంతు నేను సమాజంలో జరిగే దోపిడీ అన్యాయాలను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ దోపిడీ అన్యాయం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జరిగితే కూడా ప్రశ్నిస్తాం. ప్రశ్నించడం అనేది ఆగడం అనేది ఉండదు. రాజ్యాంగబద్ధంగా దానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక పార్టీని ఎంచుకొని పనిచేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నేను ముందుకెళ్తా. ఈ ముందుకెళ్ళే క్రమంలో మళ్ళీ ఒక్కసారి కూడా మీకు చెప్తున్నా ఏంటంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయ నాయకత్వం ఎవరైతే కమిట్మెంట్తోనే చివరిదాకా పోయే నాయకత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తున్నది. కొంత అటువైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ఈ సమయంలో డెఫినెట్గా నాకు అవకాశం ఉంటుందని నాకు నమ్మకం ఉన్నది. ఒకవేళ వాళ్ళు ఆ అవకాశం నాకు ఇచ్చి నా సేవల్ని వాడుకోవడానికి సిద్ధపడితే నేను ప్రజలకు ఎంతో కొంత అందుబాటులో ఉండి చేసేటువంటి అవకాశం నాకు వస్తుంది. లేదంటే కాస్త లేట్ అవుతుంది కావచ్చు. కానీ అయినా నేను నిరాశగా ఏం లేను. నాకు ఏ అవకాశం వచ్చినా రాకపోయినా ప్రజల కోసం కట్టుబడి పనిచేయాలనేటువంటి కమిట్మెంట్తో మాత్రం నేను ఈ రాజకీయాల్లో వెళ్ళాలనుకుంటున్నాను.